ఇదిగోండి సాబు ఇవి ఇది దీని పేరు అప్పుడే మర్చిపోయా. గుర్తుకొచ్చింది. ఇవి వచ్చి గసగసాలండి. చూడండి, ఇవాళ నేను చూపించే రెసిపీస్ అన్నీ కూడా బరువు పెంచేటివి అనమాట, బాగా దిట్టంగా తయారు చేసేవి. కాబట్టి లేడీస్ ఎస్పెషల్లీ తగ్గాలి అనుకుంటే వీటిని వండాలి, బట్ మనం లిమిటెడ్గా తినాలి. అలాగే నాలాగా మిగిలిపోతుందని పొట్టలో పడేయకూడదు. చూసారా, యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ పాయసం అయితే రెడీ అయిపోయిందనమాట. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ TV21 ద బెటర్ చాయిస్. నేను మీ పుష్ప. ఇవాళ నేను ఇందాకే కాసేపటి క్రితం అయితే పునుగులు అయితే వేసాను అనమాట. బట్ ఇప్పుడేం చేస్తున్నానంటే సేమియా పాయసం అయితే చేస్తున్నాను. ఈ వీడియో నేను కలిపి అప్లోడ్ చేయకపోవచ్చు మేబీ, లేదంటే కలిపి కూడా చేయొచ్చు. ఇంకా నాకైతే ఎడిటింగ్ ఎలా అవుతుంది, పోస్టింగ్ ఎలా అవుతుంది అయితే తెలీదు. విడివిడిగా చేయొచ్చు లేదా కలిపి కూడా చేయొచ్చు. ఇప్పుడైతే మనం సేమియా పాయసం అయితే చేసేసుకుందాము. ఇక్కడ చూసారా, నేను స్టవ్ వెలిగించి చిన్న ప్యాన్, దీనికి కావాల్సినంత ప్యాన్ అయితే పెట్టుకున్నాను అనమాట. నెయ్యి కొంచెం, అంటే సేమియా వేయించుకోవటానికి కావాల్సినంత నెయ్యి అయితే వేసుకున్నాం. ఈ చెంచా ఉంది కదా, స్మాల్ బుడ్డ చెంచా, దీంతో 2 చెంచాలు మాత్రమే వేసాను. కొంచెమే ఉంది ఇందులో, చూసారా, ఇంత సేమియానే ఉంది, వేసేస్తున్నాను. ఎక్కువ హ్యూజ్ క్వాంటిటీ చేయట్లేదు, కొంచెమే చేస్తున్నాను. ఇంట్లో స్వీట్ తినేవాళ్ళు తక్కువే, పాపకు మాత్రమే చాలా ఇష్టం స్వీట్స్. నేను కూడా తింటాను అనుకోండి, బాబు అయితే అస్సలు స్వీట్స్ తినడు అనమాట. మోస్ట్లీ తింటాడో లేదో. ఇది ఒక చెంచా తీసుకొని ఈ సేమియా ఏదైతే ఉందో దాన్ని వేయించుకుందాం నెయ్యిలో. ఫ్లేమ్ అయితే కొంచెం సిమ్లోనే పెట్టుకోండి. సిమ్లోనే ఆల్రెడీ పెట్టుంది, ఎక్కువ ఫ్లేమ్ పెట్టలేదు. నేను క్లోజ్లో చూపించట్లేదు, ఇంకాసేపు అయిన తర్వాత క్లోజ్కి అయితే తీసుకెళ్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, వేగుతుంది. తక్కువ ఫ్లేమ్ మీదే మనం ఈ సేమియాని వేపుకోవాలి, లేకపోతే తొందరగా మాడిపోతుంది. ఓకేనా, చూసారా, ఇలా అయితే మనం వేపుకోవాలి. ఎస్, వేగిపోయింది. ఇప్పుడు మనం దీంట్లోకి కొద్దిగా వాటర్ అయితే వేద్దాము. అయితే వేడి నీళ్ళు వేసుకుంటే ఇంకా మంచిది, యాక్చువల్లీ కొంచెం గోరువెచ్చటి నీళ్ళు వేసుకుంటే ఇంకా బాగుండేది. కొద్దిగా స్మాల్ అమౌంట్ వాటర్ అయితే వేసాను, ఎక్కువ వాటర్ వేయలేదు. ఇక్కడ చూసారా, ఈ కప్లో ఏమున్నాయో తెలుసా, ఇవి సాబుదానా, సగ్గుబియ్యం అంటారు కదా. ఇదిగో కనిపిస్తుందా, ఇదిగోండి సగ్గుబియ్యం అంటారు కదా, సగ్గుబియ్యం అన్నమాట. ఈ కప్పులో నానబెట్టి పెట్టాను, కొంచెం సేపే అయింది. ఇవి స్మాల్ సబ్బుదానా అండి, చిన్న చిన్న సాబుదానా అనమాట. ఇవి ఎక్కువసేపు నానబెట్టక్కర్లేదు. మెయిన్ ఇవి నాకు మా అక్క ఇచ్చిందనమాట, తమిళనాడు నుంచి తీసుకొచ్చాను. లేదు, అక్క వచ్చినప్పుడు తెచ్చింది అనుకుంటా. అక్క నాకు తెచ్చిచ్చిందా, మేబీ నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఇచ్చిందా నాకు గుర్తులేదు. బట్ ఇవైతే నాకు అక్కే ఇచ్చింది. నాకు కూడా తెలియదు అప్పటి వరకు ఇంత చిన్న చిన్న సాబుదానా, బుల్లి సాబుదానా ఉంటాయని నాకు తెలియదు. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసాను కదా, దీంట్లో వేసేస్తున్నాను. కొంచెం సాబుదానా పెద్దగా ఉంటే మాత్రం కంపల్సరీ మనం ముందుగా ఉడకబెట్టుకోవాలి పక్కన. ఇది అవసరం లేదు, ఇది తొందరగా ఉడికిపోతుంది. ఇంకొక ఇంగ్రీడియంట్ ఉంది ఇక్కడ, చెప్తాను ఇదేంటో. ఇది వచ్చి మనం కొంచెం దీన్ని కదిపేసి, ఇది ఎక్కడ అడుగు పట్టుకోకుండా కలిపేస్తే ఇక దీని పాటికి ఇది ఉడుకుతూ ఉంటుంది, మన పాటికి మనం మాట్లాడుకోవచ్చు. ఇక్కడ చూసారా, దీంట్లో ఏముందో తెలుసా, ఇవి గసగసాలు. ఓకే, కనిపిస్తుందా, గసగసాలు. అసలు ఈ సాబుదానా ఉపయోగాలు ఏంటి, నేను వీడియోస్ చేశాను, మళ్ళీ కూడా చేస్తాను. ఒకవేళ నాకు ఆ వీడియో నేను వెతుకుతాను, పోస్ట్లో పెడతాను, లింక్ ప్రొవైడ్ చేస్తా, చూడండి. చాలా చాలా మంచి వీడియోస్ చేశాను యాక్చువల్లీ, ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనమాట, మన హెల్త్ గురించి మెయిన్. ఇదిగోండి ఇవి ఇది దీని పేరు అప్పుడే మర్చిపోయా. ఎస్, గుర్తుకొచ్చింది. ఇవి వచ్చి గసగసాలండి. గసగసాలు కొద్దిసేపు క్రితం నానబెట్టాను. సరే, దీంట్లో వేసేద్దాము. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో, గసగసాలు కానీ లేకపోతే సాబుదానా కానీ, మన బాడీలో హీట్ని కంట్రోల్ చేస్తాయి, మన బాడీని కూల్ చేస్తాయి. ఈ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది ఇప్పుడు మనకు, ఈ దీవాళీ సీజను, ఇంతకుముందు ఏమో మనకు ఈ వర్షాలు, చలి మిమ్మల్ని ఏమైనా ఎఫెక్ట్ చేసిందా, కామెంట్ చేయండి. ఇదిగో ఈ అస్తమాటు వీటి పేరు మర్చిపోతున్నాను నేను, గసగసాలు. ఈ గసగసాలను అయితే నానబెట్టుకొని ఇలా అయితే వేసేస్తున్నాను. చెప్పాను కదా, ఇవి మన బాడీలో హీట్ పెరిగిపోకుండా, పెరిగిన హీట్ని
తగ్గించడానికి మనకు ఉపయోగపడుతుంది అన్నమాట. ఇవైతే వేసేసాను. ఇప్పుడు ఇవి చక్కగా ఉడుకుతున్నాయి. ఈ చిన్న చిన్న ముత్యాలు లాంటి, చిట్టి ముత్యాలు లాంటి సాబుదానా ఉన్నాయి కదా, వాటి అడ్వాంటేజ్ ఏంటంటే తొందరగా ఉడికిపోతాయి అన్నమాట. మనకేం ఇబ్బంది లేదు. కొంచెంగా అయితే 2 స్పూన్స్, చిన్న స్పూన్స్ నెయ్యి అయితే వేసాను అప్పుడే. ఇప్పుడైతే వేయట్లేదు. మనము డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ వేయించాలి కదా, అప్పుడైతే వేసుకుందాం. ఈ టైంలో మనం ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వేయాలి. అదేంటో చెప్పండి చూద్దాం. ఇప్పుడు నేను ఏం వేయబోతున్నానో కామెంట్ చేయండి. ఇదేంటో కామెంట్ చేయండి. ఇది వేద్దాం. మంచి స్మెల్, సుగంధం వస్తుంది. మంచిగా ఫుడ్ మన పొట్టకు కూడా మంచిది, మనకు కూడా మంచిది. ఈ పక్కన ఒక రోల్ ఉందన్నమాట చిన్నది. ఇక్కడ చిన్న రోల్ ఉంది కదా, ఈ రోల్లో దంచేసాను అనమాట. ఇదిగోండి, వేసేసాను. దీన్ని అటు నుంచి మళ్ళీ ఇక్కడ పెట్టుకుంటే మళ్ళీ ఉరికినే టైం వేస్ట్ అందుకు. ఎస్, వేసేసాను. ఎలాచీ వేస్తే దాన్ని మంచి స్మెల్ వస్తుందన్నమాట. అలాగే ఇక మనకి పంచదార చూడండి. ఇవాళ నేను చూపించే రెసిపీస్ అన్నీ కూడా బరువు పెంచేటివి అనమాట, బాగా దిట్టంగా తయారు చేసేవి. కాబట్టి లేడీస్ ఎస్పెషల్లీ తగ్గాలి అనుకుంటే వీటిని వండాలి, బట్ మనం లిమిటెడ్గా తినాలి. అలాగే నాలాగా మిగిలిపోతుందని పొట్టలో పడకూడదు. 1, 2 అంటే వేస్తేనే బాగుంటుంది. నేను కొంచెమే చేస్తున్నాను, అందరికీ కొంచెం కొంచెం వేస్తాను, ఎక్కువ రాదు. ఇలా వండామా అలా అయిపోయిందా అనిపిస్తుంది. అలా అయితేనే బాగుంటుంది. ఒకవేళ వండి బాగా ఎక్కువగా చేసేసి అబ్బా ఇది అయిపోలేదే, ఇది సేల్ అవ్వలేదు అని బాధపడే కంటే కొంచెంగా చేసుకుని అలా ఫట్ అయిపోచేసామంటే బాగా అనిపిస్తుంది. ఎస్, మొత్తానికి ఇది ఉడుకుతోంది. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను క్లోజ్లో చూపించడానికి కొంచెం ఒక చిన్న విషయాలు. ఓకే, క్లోజ్లో చూపించే ముందు ఇంకొంచెం ఇది అయితే చూసేద్దాం మనం. ఇదేంటి అంటే ఇదిగోండి, ఇక్కడ నా దగ్గర డ్రై ఫ్రూట్స్, కాజు అలాగే కిస్మిస్ ఇలాంటివన్నీ లేవు, ఓన్లీ బాదం ఉంది. ఒక 5 బాదం తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే కొబ్బరి ముక్కలు, ఇవి లాస్ట్ టైం దేవుడికి కొట్టిన కొబ్బరి అనమాట, కొబ్బరికాయ. ఆ కొబ్బరికాయ నుంచి ఇదిగోండి చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. ఇలా ఉంటే నేను తింటాను, నాకు ఇష్టమే అనమాట. అలాగే ఇలా తురుముకున్నాను. ఎందుకని ఇలా తురమాలో తెలుసా మీకు? మీ పిల్లలు జాదు అయితే గనక మీరు ఇంకా సూపర్ జాదు అవ్వాలన్నమాట. ఎందుకు? మదర్స్కి మెయిన్ ఈ మాట నేను చెప్తున్నాను. ఎందుకో తెలుసా? మీ పిల్లలు ఈ కొబ్బరి ముక్క నాకు ఇష్టం లేదు, నేను తినను, నాకు పచ్చి కొబ్బరి ఇష్టం లేదు, నాకు ఎండు కొబ్బరి ఇష్టం లేదు, ఇలాంటి కబుర్లు చాలా చెప్తూ ఉంటారు కదా. అలాంటి పిల్లలకి, జాదు పిల్లలకి సూపర్ జాదు మదర్స్ ఏం చేయాలి అంటే ఇలా తురిమేసి కలిపేయాలి. అప్పుడు వాళ్ళు దీన్ని తీయరన్నమాట, తినేస్తారు. ఓకేనా? అలాగే ఇలా పెద్ద పెద్ద ముక్కలు ఎందుకు పెట్టుకున్నానో తెలుసా? ఇది కుక్ చేసే మధ్యలో ఇలా నా నోట్లో వేసుకోవడానికి. చిన్నప్పటి నుంచి అలవాటు. అమ్మ కుక్ చేస్తూ ఉన్నా కూడా ఇలా వెళ్ళి పక్కన నిలబడుకొని ఏమిస్తుందా అని ఎదురు చూసేది. కొబ్బరి ముక్కలు, బెల్లము, పంచదార, అలా అలవాటు అయిపోయింది అనమాట. అలా కొబ్బరి కొంచెం మన పొట్టలో పడేస్తే ఓ పని అయిపోతుంది. వంట చేసినట్టు ఉంటుంది, మన పొట్టకి న్యాయం చేసినట్టు ఉంటుంది అనమాట. ఇదేమీ వెయిట్ లాస్ అవ్వదు, మనకు మంచిదే, హంగర్ని కంట్రోల్ చేస్తుంది. ఓకేనా? తినొచ్చు, పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి పుష్కలంగా తినొచ్చు. కాకపోతే ఆకలి వేయదు తర్వాత, మంచిదేగా. ఇప్పుడు మీకు క్లోజ్లో చూపించే టైం దగ్గరకు వచ్చేసింది, దగ్గరకు వచ్చేద్దరు కానీ. ఓకేనా? ఇక్కడ చూస్తున్నారా, పాయసం అయితే ఉడుకుతోందనమాట. కొద్దిసేపు సేమియా అయితే ఉడకాల్సింది. ఇదిగోండి, ఇప్పుడు పాయసంలో కొద్దిగా అయితే పాలు వేసుకుందాం. ఎక్కువ లేవన్నమాట, నేను కొంచెంగానే పాలు అయితే వేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. మీ దగ్గర ఎక్కువ పాలు ఉంటే ఇంకాస్త ఎక్కువ కూడా వేసుకోవచ్చు, ఇంకా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, పాయసం అయితే ఉడుకుతూ ఉందన్నమాట. క్లోజ్లో అయితే చూపించాను, చూసారు కదా. ఇప్పుడు ఈ తురుముకున్న కొబ్బరి ఏదైతే ఉందో దాన్ని అయితే వేసేద్దాము. ఇదేమీ వేపక్కర్లేదు, అలా ఉడికిపోతే కూడా చాలా బాగుంటుంది. అలాగే ఒక చిన్న తవ్వ అయితే తీసుకున్నాను. ఈ బాదం ఏదైతే ఉందో లిటిల్ బిట్ నెయ్యి వేసి మనం వేయిద్దాం. ఓకేనా? స్టవ్ అయితే వెలిగించుకొని, వావ్ పడేసాను. ఇదిగో
చిన్నపాటి కొద్దిగా నెయ్యి, చాలా కొంచెమే వేసాను. బాదం కట్ చేసుకున్న బాదం ఉంది కదా, కొంచెం కొబ్బరి కలిసిపోయింది, సపరేట్గా ఉంటే బాగుండేది, బట్ నో ప్రాబ్లం, ఏం కాదు. దీంట్లో వేసేద్దాం. ఎక్కువసేపు అవసరం లేదు, కొంచెం వేపామా సరిపోతుంది. ఎక్కువసేపు పెట్టేస్తే మాడిపోతుంది, చూసుకోవాలి. బాదం అయితే వేగిపోయింది, ఆపేసాను, స్టవ్ అయితే ఆపేసాను. చూసారా, కొద్దిగా వేయించాను అనమాట, కొంచెంగా. చూసారా, కొంచెంగా అయితే వేపాను. దీన్ని ఇప్పుడు మన పాయసంలో కలిపేద్దాం. చిటపటలు ఎమ్మీ ఎమ్మీ టేస్టీ టేస్టీ పాయసం అయితే రెడీ అయిపోయింది. పంచదార సరిపోయింది, కరెక్ట్గా ఉంది. కొంచెం తక్కువగా ఉంటేనే మా అబ్బాయి కొంచెమైనా తింటాడు, లేదంటే ఎక్కువగా ఉంటే అస్సలు ముట్టుకోడు. పిల్లలు తినకపోతే తల్లులకు ఉండే బాధ అంతా ఇంత కాదే. పాప అబ్బాయి ఏమో స్వీట్స్ తినడు, అమ్మాయి ఏమో నాన్ వెజ్ తినదు. వీళ్ళని అడుక్కొని బతిమాలి అబ్బాబ్బా తల్లులు పడే బాధ అంతా ఇంత కాదు దేవుడా. ఏంటో వాడు తింటే మన పొట్ట నిండేటట్టు. స్టవ్ అయితే ఆపేసాను, క్లోజ్లో అయితే చూపిస్తాను. ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ మన పాయసం అయితే సేమియా పాయసం రెడీ అయిపోయింది. ఇక్కడ చూసారా, చిన్న చిట్టి సాబుదానా వేసాను అనమాట, ఉడికిపోయిందనమాట. కొబ్బరి ముక్కలు తగులుతూ పాయసం వేడి వేడిగా అయితే ఉంది. ఇక బౌల్లో అయితే సర్వ్ చేసేసుకుందాం. పాయసం రెడీ అయిపోయింది. చూసారా, మన పాయసం అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇదిగోండి, మనం బౌల్లోకి అయితే తీసేసుకుందాం. చూసారా, ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ పాయసం అయితే రెడీ అయిపోయిందనమాట. చాలా క్విక్గా, చాలా ఈజీగా చేసుకునే పాయసం అనమాట. పండగలకి ప్రసాదంగా పెట్టుకుంటాం. పిల్లలు అప్పుడప్పుడు స్వీట్ తినాలి అని స్వీట్ క్రేవ్స్ వస్తే చేసుకోవచ్చు. బట్ బరువు తగ్గాలి అంటే మాత్రం ఏం చేయాలో తెలుసు కదా, చాలా లిమిటెడ్గా తినాలి, లేకపోతే లావ్ అయిపోతాం. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. అలాగే దీంట్లో నేను సాబుదానా బెనిఫిట్స్, మనకి వేడి తగ్గిస్తుంది, అలాగే మనం వేసిన గసగసాలు కూడా హీట్ని తగ్గిస్తుంది. అలాగే మనకి స్వీట్ తినాలి అనిపించినప్పుడు కొంచెంగా తినొచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చెయ్యండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోవాలి కదా, మరి మీకోసం నేను చాలా ఎఫర్ట్స్ పెట్టి చేస్తున్నాను కదా. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ పుష్ప.